మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మామూలుగా ఈ కాలం పిల్లలంతా కూడా మమ్మీ డాడీ అని పిలుస్తూ అమ్మా నాన్న అనే పదాలను దూరం చేశారు. కానీ ఆ పదాలలో ఉన్నటువంటి లోతు మన పెద్దలు ఎందుకు పెట్టారో మనకు తెలియదు. కానీ ఆ పదాల యొక్క అర్థాన్ని బహుశా అలా మన వాళ్ళు పెట్టారేమో అని చెప్పి మనం భావిస్తూ ఇది జనాలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనకు భగవంతుడు కలియుగ ప్రారంభంలో ఈ జీవులు ఈ కలిమాయతోటి తన యొక్క నామస్మరణ చేస్తారో లేదో అని చెప్పి, అంటే నామస్మరణ చేయడం వల్ల ఏం కలుగుతుందండి అంటే నామస్మరణ ధన్యోపాయం అని అంటారు మన పెద్దలు. కనుక నామస్మరణ చేయడం వల్లే మన యొక్క ఈ యొక్క జీవితం అనేది ధన్యత పొందుతుంది, మనమంతా కూడా తరిస్తాం. అటువంటి నామస్మరణ చేయడం కోసమేమో మనకు ఒక్కొక్క రకంగా పెట్టారు మన పెద్దలు. దాంట్లో అమ్మ నాన్న అనే పదాలు కూడా చాలా గొప్పనైనటువంటివి. ఎందుకోసం అంటే మనకు సంస్కృతంలో అకారార్థో విష్ణు అని చెప్తారు. అంటే అం విష్ణవే నమః అని. అం అనేటువంటి బీజం, ఆ అనేటువంటి బీజం విష్ణువుకి సూచన అని చెప్తారు. ఆ విష్ణువుని సూచించేటువంటి ఆ అకారాన్ని ముందు పెట్టి మా అంటే లక్ష్మీదేవిగా చెప్తారు మన పెద్దలు. మాతరు లక్ష్మి అంటుంటారు కదా, ఆ మా అనేది లక్ష్మీదేవిగా చెప్తూ ఉంటారు. ఆ మా అనేటువంటి అక్షరం లక్ష్మీదేవిగా సూచించినటువంటి ఆ అక్షరాన్ని వెనక భాగంలో పెట్టి రెండూ కలిపితే అమ్మా అంటే లక్ష్మీనారాయణాయ నమః అంటే ఎంత ఫలితం మనకు వస్తుందో, అమ్మా అని ఒక్కసారి పిలిస్తే అంత ఫలితం వస్తుందేమో అని చెప్పి మన పెద్దలు మనకు అమ్మా అని పిలవాలని చెప్పి ఉంటారు. అదేవిధంగా నాన్న అంటే పూర్వకాలం వాళ్ళు నాయన అని పిలిచేవారు. అంటే నారాయణలో రకారాన్ని తీసేసి దాన్ని వికృతిలోకి తీసుకొని నాయన అని పిలిచేవారు. ఆ నాయనలో కాలక్రమేపి మన వాళ్ళు ఆ యకారాన్ని కూడా తీసేసుకొని నానా అని పిలుస్తున్నారు. కనుక అలా అమ్మా నాన్న అని పిలవడం వల్ల లక్ష్మీనారాయణాయ నమః అనే ఫలితం వస్తుందని మన పెద్దలు ఈ రెండు పదాలను మన నోట్లో పెట్టి ఉంటారు. కనుక పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా ముందుగా అమ్మా అనే పలుకుతాడు. కనుక మన పిల్లలని అమ్మా నాన్న అనే పదాలతో పిలిపించుకుందాం. అంతేకాని మమ్మీ డాడీ అనేటువంటి పదాలతో పిలిపించుకోవద్దు. ఎందుకంటే అమ్మా అంటే సాక్షాత్తు దేవతా స్వరూపం. అటువంటి దేవతా స్వరూపమైనటువంటి తల్లిని మమ్మీ అని చెప్పి ఏదో రకమైనటువంటి పదాలకు పోకుండా అమ్మా అని ప్రేమగా పిలిపించుకోండి. అదేవిధంగా తండ్రులంతా కూడా నానా అని ప్రేమగా పిలిపించుకోవాల్సిందిగా సుమన్ టీవీ తరపున ప్రేక్షకులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.